వర్ధంతి సందర్భంగా బహుజనుల రాజ్యాధికార సాధన సమితి అదేవిధంగా ఉద్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీపీ మండల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు బహుజనుల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు నాగార్జున గారికి, అదేవిధంగా మరో ఫైర్ బ్రాండ్ మరి ఉద్య వ్యవస్థాపక అధ్యక్షురాలు మా సోదరి లలిత గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బహుజన బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరో అతిథి మహాత్మా జ్యోతిబా పూలే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి మరి విద్యార్థులందరూ కూడా ఒక మార్గనిర్దేశాన్ని అందిస్తూ తన యొక్క అమూల్యమైనటువంటి సమయం అంతా ఆ భవిష్యత్ తరం కోసం వెచ్చిస్తూ లక్షల సంఖ్యలో విద్యార్థుల్ని మరి యొక్క విద్యావంతులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ప్రయత్నంలో ముందు వరుసలో ఉండబడినటువంటి నేటి తరం పూలే ఎక్స్ఎన్సిఐ ఏడుకొండల గారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీపీ మండల్ గారు మరి యొక్క బహుజనులకు రిజర్వేషన్ అందితే తప్ప మరి వీళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపలేనటువంటి పరిస్థితిని గ్రహించి మరి ఆ రోజుల్లోనే ఆ యొక్క మండల్ కమిషన్తోనే అనేక పోరాటాలు చేసినప్పటికీ నేటికి ఈ రాష్ట్రాలని ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి వర్గాలు మరి మన యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఈ దేశ జనాభాలో కావచ్చు రాష్ట్ర జనాభాలో కావచ్చు 80%కి ఎబోవ్ ఉండబడినటువంటి మన ఓట్లతోనే మరి వాళ్ళు 4-5% లేనటువంటి వాళ్ళు అధికారాన్ని అందుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావడానికి ముందు అనేక రకాల హామీలను ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి 70 సంవత్సరాలు గడిచిపోయినటువంటి మరి వాస్తవమైనటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. మరి దీని అంతటికీ కారణం మనం అధికారంలో ఉండబడినటువంటి వాళ్ళ మీద నిందలేసుకుంటూ వాళ్ళకు అధికారాన్ని ఇస్తున్నటువంటి వాస్తవాన్ని మరచిపోతున్నటువంటి పరిస్థితిలోనే ఈ 70 ఏళ్ళ సమయం కూడా గడిచిపోయినటువంటి వాస్తవాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ రాష్ట్రంలో ఒక గొప్ప వాతావరణం నడుస్తూ ఉంది. 2014 ముందు ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ కుల సంఘాలు కావచ్చు, ఏ వర్గాలు కావచ్చు తెలంగాణ అనేటటువంటి పదాన్ని పలకకుండా రాజకీయాలు చేసినటువంటి చరిత్ర లేదు. అంటే 2001 నుండి ఒక 13 సంవత్సరాలు పోరాటం కొనసాగిస్తే అంతిమంగా ఆంధ్ర పార్టీలు తెలంగాణ పార్టీలు ఉమ్మడిగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోకి మరి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి అక్కడ తెలంగాణ రాష్ట్రం ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మన చైతన్యంతోనే ఈ రాష్ట్రం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని కూడా అధికారంలోకి తీసుకొచ్చినాం. మరి ఇంతమందిని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల మీద మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలమైనటువంటి మనం మళ్ళీ చైతన్యవంతులమై మరి వాళ్ళకు బుద్ధి చెప్పి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి ఇంకొక ఆయన ఇవాళ కామారెడ్డి డిక్లరేషను ఇంకా అనేక రకాల మెజార్టీ వర్గాలకు అనేక రకాల హామీలు ఇచ్చి మరి హామీలను నమ్మి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టుకున్నాం. అయినప్పటికీ వాళ్ళ యొక్క కుట్రల్లో మాత్రం ఏమాత్రం తేడా కనిపించట్లేదు. వాళ్ళు మాట్లాడిన ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వీళ్ళని సెంచలగూడ జైలు లేకుంటే తీహార్ జైలుకో పంపిస్తామని చెప్పినటువంటి నాయకులు మనం చూసినాం.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీసీలు చైతన్యం అవుతారు అనేటటువంటి వాస్తవాన్ని పసిగట్టిర్రు, మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలందరూ కూడా రాత్రికి రాత్రే వాళ్ళకు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 2-3 ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉన్నాయి. నీలం మధు బీసీ బిడ్డ కావడంతో చైర్మన్ అయ్యే అవకాశం రాగానే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీసీలని చైర్మన్ అవకాశం రాకుండా చేయడం, ఇట్లా అనేక చోట్ల వాళ్ళు రాత్రికి రాత్రే కలిసిపోతున్నటువంటి సందర్భం. కానీ మనల్ని మాత్రం 70 సంవత్సరాల నుండి కలవకుండా చేస్తున్నప్పటికీ మరి ఇప్పుడు అంతో ఇంతో చైతన్యం వచ్చినాక కూడా మళ్ళీ మన వర్గాలని అనేక సంఘాలుగా అనేక పార్టీలుగా విడదీసి ఇవాళ మన పాట కూడా వాళ్ళే పాడేటటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ మన పాట వాళ్ళు పాడటం అంటే మనం అదృష్టవంతులుగా భావించాల్సినటువంటి సందర్భం. భావజాల వ్యాప్తి ఇవాళ ఈ రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండబడినటువంటి మేధావులు, విజ్ఞులు మన అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. మన శత్రువు ఎవరో మరి గుర్తెరిగి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి పార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తుంది అంటే మనలో ఉండబడినటువంటి అనైక్యత అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. వాళ్ళు ఏం చేసేది ఉండదు, బీసీలు కలుస్తారా బై, ఈ మాట ఈ రాష్ట్రంలో వినపడకుండా చేయాలంటే ఈ రకమైనటువంటి సంస్థలు మరి అందరినీ కూడా ఏదో సందర్భాన్ని తీసుకొని మరి మన మేధావులందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి సందర్భం. అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరుడు నాగార్జునకు, అదేవిధంగా మా సోదరి లలిత గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అగ్రవర్ణాలు పిలుపునిస్తే ఈ హాల్ నుండి ఈ హాల్ కింద రోడ్డు మీద పిక్కటిల్తారు. ఎవరైనా అంటే వాళ్ళు మన వాళ్ళే. కానీ మన జాతి బిడ్డలు మన జాతి యొక్క ఐక్యతను దాటడం కోసం వాళ్ళ కడుపులో పేగులు లేకపోయినప్పటికీ కూడా ఈ జాతి మీద ఉన్నటువంటి ప్రేమతోనూ ఈ జాతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి పరిచయం చేయడం కోసము పాటుపడితే మరి మనకు వచ్చేటటువంటి జనాల సంఖ్య మరి ఒకసారి ఆలోచన చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, మాస్టర్కి ఎక్కడుంటుందో ఆ మాస్టర్కి ఎవరి చేతిలో ఉంటే ఆ వర్గాలు ముందుకు పోతాయని. మరి ఆ యొక్క మాస్టర్కి అనేటటువంటి అధికారాన్ని 3-4% లేనటువంటి వర్గాల చేతికిచ్చి ఇవాళ మనం వాళ్ళ ఇళ్ల ముందరికి పోయి బిచ్చమడుకునేటటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మన అందరం గ్రహించాలి. గ్రహించడమే కాదు, వేదికల దగ్గరకు వచ్చి మాట్లాడి వేదిక దిగిపోయిన తర్వాత మరి దాన్ని పాటించకుండా మర్చిపోయేటటువంటి తత్వం నుండి మనం అధికారం వచ్చేంత వరకు కూడా మన భాష, మన యాస, మన సమయం అంతా కూడా మరి అటువైపుగానే కొనసాగిస్తే మనకు రాజ్యాధికారం అనేది ఎంతో దూరాన లేదనేటటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొత్త మంట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా సోదరుడు చెప్పినట్టుగా బీసీ అనగానే బ్యాక్వర్డ్ క్లాసెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ని బీసీగా మారిస్తే అది బీసీల పార్టీ, మరి ఎస్సీ ఎస్టీలకు మీకేం సంబంధం రాని ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోసుక తింటూ మరి వాళ్ళ మన అందరి ఓట్లతో 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి కుట్ర. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పదానికి అర్థాన్ని కూడా తెలియకుండా మనల్ని పరిపాలించారు ఇప్పటి వరకు. అందుకనే బీసీలం ఇక్కడ ఉండబడినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ ట్రైబ్స్ అందరూ కూడా కలిస్తేనే ఈ బీసీ అనేటటువంటి నినాదం ముందుకు పోతుంది. మరి వాళ్ళు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఒకే ఒక నినాదం, అగ్రవర్ణ పార్టీలు, అగ్రవర్ణ బీఫాములకు మనం ఓట్లు వేసేటటువంటి సాంప్రదాయాన్ని విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనకు బీపీ మండల్ గారి గురించి తెలియనటువంటి వాళ్ళు లేరు. కానీ ఏడుకొండల్ గారు, కాసాని శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. తమ్ముడు నాగార్జున గారు ఎంతో
శ్రమతోని ఎన్నో ఇబ్బందులతోని అతి స్వల్ప సమయంలోనే ఈ కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా నిర్వహించినందుకు తమ్మునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం నేను గత సంవత్సరం కూడా రావడం జరిగింది, నాగార్జున గారు పిలిస్తే. అయితే ఆ రోజు అనిపించింది ఏంటి అని అంటే, నాగార్జునకి యాదవుల పట్ల ఎక్కువ అభిమానం, యాదవులకి రాజ్యాధికారంలో తీసుకురావడంలో తన కృషి ఉంటుందని చెప్పి నేను ఆ రోజు నమ్మిన. అందుగురించే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా తమ్ముడు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు, విజయవంతం చేసిండు. ఇవాళ బీపీ మండల్ గారి పేరు మీద మనము ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎందుకనంటే ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల ఇచ్చే వాళ్ళకి ఒక గౌరవం, తీసుకునే వాళ్ళకి ఒక గౌరవం. ముఖ్యంగా ఈ పురస్కారాలు ఎందుకు ఇస్తాం అని అంటే, మన జాతిని వ్యాపించడానికి, మన జాతిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు వీరని చెప్పడానికి మనం ఈ పురస్కారాలు ఇస్తాం. అయితే ఇవాళ జాతి చాలా బలమైంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా బలమైంది. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా, ఇండివిజువల్గా కూడా అందరూ బలంగా ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఇవాళ కావాల్సింది, రావాల్సింది, ఉండవలసింది ఏంటి అని అంటే సంఘటితం. వ్యక్తిగతంగా అందరం బలపడతా ఉన్నాం, కానీ సంఘటితంగా మనం రాలేకపోతా ఉన్నాం. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎంత బలవంతులమైనా, అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా బలవంతులమైనా, మన కులస్తులను, మన జాతిని ఒక తాటిపై తీసుకొచ్చే దాంట్లో వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే వారికి పేరు, మనకు పేరు, కార్యక్రమం నిర్వహించే వాళ్ళకి పేరు. అలా కాకుండా ఏదో మనం ఒక గుంపులో గోవిందో లెక్క, లేకపోతే పిలిచిరు కదా అని మనం పోవడం, అట్లా కాకుండా మనము ఒకరు పిలిచిండ్రంటే మనం కూడా మన జాతి ఇంత గర్వంగా ఉంది, ఇంత గొప్పగా నిర్వహిస్తుందని చెప్పి మన తోటి వాళ్ళకు, మీ మిత్రులకు, మన కులస్తుల వాళ్ళకు కూడా తెలియజేసే పరిస్థితిలో వారిని కూడా ఈ వేదికకు పరిచయం చేయవలసిన అవసరం కూడా ఉంది. సో ఆ రకంగా చేస్తేనే మనము ఈ హాల్ నిండుతుంది. లేకపోతే మనం ఒకరమే వచ్చినాం, మనకు పిలిచారు కదా, మనం సన్మానం పొందిందని కాదు. సన్మానం పొందే వాళ్ళు ఏంబడి వాళ్ళ ఘనత కూడా ఈడ ప్రతిబింబిస్తారు. అదేవిధంగా చేసే వాళ్ళకు కూడా ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మనకు వస్తుంటుంది. సో ఆ రకంగా ఏంటి అని అంటే, ఇవాళ గొప్ప గొప్ప కార్యక్రమాలు యాదవులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గోషమ్మ నియోజకవర్గంలో బీదలు, బడుగులు, బలహీనులు ఎవరున్నా కానీ వాళ్ళకు కూడా ఉచితంగా విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తద్వారా రాజకీయంలో ఒక పటిష్టత నాకు ఏర్పడతా ఉంది. అలాగనే సమాజంలో, రాజకీయాలలో రావాలన్న వాళ్ళు, ఉండాలన్న వాళ్ళు, రేపు పైకి రావాలన్న వాళ్ళు ఆ యొక్క సర్కంఫరెన్స్, అంటే మన చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నదో దాన్ని గట్టిగా బలంగా నిర్మాణం చేసుకుంటే మన రాజకీయానికి డోకా ఉండదు. అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇచ్చే గుణంతో రాజకీయాలకు వస్తే మన రాజకీయం ఎక్కడ డోకా ఉండదు. కేవలం మనము సన్మానాలకు, లేకపోతే ఏదో పేరుకు, ఫోటోకు, టీవీలకు కనుక వస్తే మనకు అక్కడి వరకే ఉంటుంది. సో రాజకీయం చాలా ఆషామాషిగా కాకుండా చాలా పకడ్బందీగా, ఎందుకంటే మనం అందరినీ, భార్యను, పిల్లలను వదిలేసి, ఇల్లును వదిలేసి రాజకీయం చేస్తున్నప్పుడు ఆ రాజకీయంలో అగ్రవర్ణాలు ఏదైతే అందలం ఎక్కుతా ఉన్నారో ఆ రకంగా మనం కూడా అందలం ఎక్కే దిశగా మన యొక్క స్ట్రాటజీ, మన యొక్క వ్యూహం ఉండాలి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నాకు కొద్దిగా బయటికి వేరే కార్యక్రమానికి పోయేది ఉంది కాబట్టి ముందే నేను వారి అనుమతితో మాట్లాడుతా ఉన్నా. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు యాదవ్ కులస్తులకు ఎప్పుడైనా, ఎక్కడైనా మీ హైదరాబాద్కు సంబంధించిన ఏ పనైనా, అది మీ వ్యక్తిగతంగా లేకపోతే ఏదైనా కాలేజీల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మీరు నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా నా ప్రయత్నం మీకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి తమ్ముడికి, నాగార్జునకి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా.
భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా కొద్దిగా ముందుగా ప్లాన్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. అందరినీ ఇన్వాల్వ్ చేస్తే కార్యక్రమం సక్సెస్ అవుతుంది. డబ్బులు ఇచ్చే ఒక్కడే నేను ఇచ్చినాను అనుకో, నేను ఒక్కడనే వస్తా. అందరితో తలా ఇంత అందరినీ ఇలా కలిపితే నీ కార్యక్రమం విజయవంతం అవుతుంది. తమ్ముడు ఆర్థికంగా కూడా బలహీనుడు బలవంతుడు కాదు, అయినా కానీ కార్యక్రమం తీసుకున్నాడు. అందరం ఇలాంటి వాళ్ళని కాపాడుకుంటేనే మన రాజకీయంగా బలంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. పిపి మండల్ గారి జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఈ తరం ఉద్యమ స్ఫూర్తి అనే ఒక పేరుతో ఈరోజు మనం గడ్డం సీనన్న గారికి ఇది బహుకరిస్తున్నాము. సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలన కింద నలిగిపోయి మరి అలాంటి పరిస్థితి మన భవిష్యత్ తరానికి రావద్దని ఇవాళ అందరికీ కూడా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కావచ్చు, ఇవాళ బ్రతికేటటువంటి స్వేచ్ఛ కావచ్చు కల్పించినటువంటి వర్గాలు ఇవాళ వాళ్ళకి ఏమీ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ మన కోసమే ఏదో చేసినట్టుగా మాట్లాడతాడు. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే పుణ్యవాణి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ యొక్క చదువుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలియకుండా ఉండేటటువంటి పరిస్థితి. అందుకనే మిత్రులారా, మనం అందరం కూడా ఏ రకంగా చేసినా మన చివరిగా మన యొక్క అంశం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాబోయే ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా ఈ జాతిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ అగ్రవర్ణాలకు ఓటేస్తే వాళ్ళు ఏ రకంగానైతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూసిరో మనం అగ్రవర్ణాల వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసి మన ఓట్లు మనం వేసుకునేటటువంటి చైతన్యం వస్తే తప్ప ఈ రకంగా వేదికల మీద పూలు నివాళులు అర్పిస్తే కాదు. మనం ఇప్పటికైనా 70 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ అంతో ఎంతో మా ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి చదువుకొని రాజకీయాలు చేసేటటువంటి ప్లేస్లోకి వచ్చిరు. ఒకప్పుడు చదువు అంటేనే ఆడపిల్లలు గడప దాటనేటువంటి పరిస్థితి నుండి ఇవాళ రాజకీయాలు చేసేది స్థాయికి వచ్చినాం. ఇవాళ అసెంబ్లీలో ఉండబడినటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. మనకంటే ఎవడు కూడా తెలివైన వాడు లేడు, మనకంటే ఎవడు మనవాడు లేడు, మనకంటే ఎవరు కూడా ఈ సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు లేరు. కానీ ఇవాళ మనమే అమ్మలాగా ఒక లేడీగా ఉండి భర్త సపోర్ట్ లేకుండా కట్టె తీసుకొని రెడ్డోళ్ళని ముస్లింలని ఉరికించి కొట్టిన అమ్మ ఇక్కడ మన ముందు వాళ్ళు చచ్చిపోయారేమో అమ్మ మన ముందరనే ఉంది. ఇలాంటి వాళ్ళ స్ఫూర్తి ఉంది. మనం ఉన్నంగా ఎందుకు పోవట్లేదు, ఎందుకు ముందుకు పోయి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళ కాడనే చదువు, వాళ్ళ కాడ 100 కోట్లు ఉన్నాయంటే వాస్తవానికి వాళ్ళ కాడ 100 కోట్లు ఉంటాయి. మరి మనం వాళ్ళ దగ్గర పోయి బానిసత్వం చేస్తే 100 కోట్లు ఉంటాయా? మనమేమో ఎప్పుడు మనం రాజకీయంలో అడుగు పెట్టాలనుకోవట్లేదు కదా. రాజకీయం కొండి మన పవర్ ఏందో మనం చెప్పుకోవాలనుకోవట్లేదు లేదు కదా. అట్లా అనుకున్నప్పుడే మనం రాజకీయంగా ముందుకెళ్ళాలి, అదే విధంగా ఆర్థికంగా కూడా ముందుకెళ్ళాలి. మన డబ్బులు మనం బిజినెస్లలో కూడా మన పాలు తీసుకుపోతాం, మనం పాలు తీసుకుపోయి పెరుగు తీసుకుపోయి ఎన్న తీసుకుపోయి ఇక మార్కెట్లో అంతే రెడ్డోడో ఇంకోడో వచ్చేసి అవి కొనుక్కొని ఇక్కడ అదేంటి స్వీట్ హౌస్లు ఓపెన్ చేస్తాడు, గాంధీ ఉంటుంది. పెరుగు మనది, వాళ్ళది స్వీట్ హౌస్. అవి మనమే పెట్టుకోవచ్చు కదా. మనం ఆర్థికంగా బలపడ్డప్పుడు వాడి డబ్బులు ఇస్తానని మనల్ని అంటే నీ డబ్బులు మాకు అవసరం లేవురా, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బుల కోసం పనిచేయం. మా లలితకనో మా సమతనో లేకపోతే సీనన్ననో ఇంకా అమ్మకని మస్తు డబ్బులు ఉన్నాయి. ఎందుకు మరి ఎమ్మెల్యే కాలేకపోయిందంటే వాళ్ళ అణిచివేతని ఈమెకి నిలబెట్టుకొని ఈమె కుటుంబాన్ని నిలబెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళని ఎదిరించి కొట్టడమే సరిపోయింది. ఇంకా ఈ రాజకీయంగా కూడా సరిపోలేకపోయింది, పోరాడడానికి సరిపోలేము. కొంతమంది రావాలనుకున్న వాళ్ళు ఆమెకు సపోర్ట్ రాలేకపోయారు, ఆమె నిలబెట్టలేకపోయారు. అందుకని చట్టసభలకి రాలేకపోయింది. మనోళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఎవరు ఏ మీటింగ్లు పెట్టినా కానీ మనమందరము ఈ కుల సంఘాలు పెట్టుకుంటున్నాం. బీసీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు కానీ, ఇంకా గౌడ్స్ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు, కుమ్మరి సంఘాలు ఇవన్నీ పెట్టుకోండి. ఏమిటి మనకి వస్తున్నాయో తెలుసా? సంఘాలు పెట్టుకొని ఎవరో లీడర్ వస్తే ఆ లీడర్ కాడికి పోయి భజన చేసి ఇన్ని పైసలు ఇవ్వగానే తీసుకొస్తాం. కానీ అదే ఒక లీడరు మనకి పోటీ చేస్తున్నాడంటే ఎలక్షన్లలో మనోనికి సపోర్ట్ చేయాలంటే మేము పార్టీ తరఫున నించున్నాను, మళ్ళీ మాకు పార్టీ మమ్మల్ని వేరే రకంగా చూస్తుంది, మేము చూడలేం, పార్టీ తరఫున నుంచే వీళ్ళకి ఓటు వేస్తామంటారు. ఇక సంఘాలు ఎందుకు? సంకనాకనా మరే సంఘాలు పెట్టుకోవడం? వదిలేసుకొని సపోర్ట్ ఊకోండి, గదే వాళ్ళ కాడ రెడ్డోళ్ళ కాడ ఉన్న డబ్బులు తీసుకొని సపోర్ట్ ఊకుంటామని. ఇట్లాంటి మిస్టేక్ జరగడం వల్లనే మన వాళ్ళకి అవకాశం ఇస్తలేరా అంటే ఇచ్చినాక కూడా ఎందుకు మనము
గెలిపించుకోలేకపోతున్నాం అంటే మన ఓటుని, మన ఓటు బలాన్ని, మన బలత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇంకా మనం బీసీ అని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అని దానికి ఆ ఒక పేరుని పెట్టినటువంటి షెడ్యూల్ తెగలుగా ఉండేటువంటి వాటిని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్గా చిత్రీకరించి ఒక మండల యాత్ర ద్వారా ఎప్పుడూ బయటికి రానటువంటి అగ్రవర్ణాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళు కూడా రాష్ట్రాలకు చేయగలుగుతారని చెప్పేసి భారతదేశానికి రుచి చూపించి ఎన్నో విధ్వంసకరమైనటువంటి సంఘటనలకు మారుపేరుగా కేంద్ర బిందుగా అయినటువంటి మండల్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి గొప్పలు. అంబేద్కర్ తర్వాత మరో అంబేద్కర్ లాంటి వ్యక్తి ఇవాళ వారి యొక్క వర్ధంతి బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు. వారిని మనం తలుచుకోవాలి. చరిత్ర అన్నది మరవకూడదనే ఒక ఉద్దేశంతో, ఆలోచనతో గతంలో యాదవ రాజ్యాధికార సాధన సమితి అనే ఒక సంఘం పేరు మీదట బీపీ మండల్ గారిని ఆ రోజు బీపీ మండల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని హితం కోరుకునేటటువంటి వ్యక్తులకు, సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తులకు ఈ అవార్డుని ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాల పరంగా తీసుకొని 30 మందికి అవార్డు ఇస్తూ అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఇస్తూ వారి యొక్క స్థానాన్ని, వారి యొక్క బాధ్యతను ఈ సమాజం పట్ల కొంచెం పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము. అదే ఆనవాయితీగా ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కూడా అదే కార్యక్రమాన్ని మేము ముందుకు వస్తున్నాము. ఎవరైనా సరే బీపీ మండల్ గారి గురించి మీకు తెలిసినటువంటి వాక్యాలు ఏమైనా ఉంటే మాట్లాడగలరని చెప్పేసి కోరుతున్నాము. కాదురా, అవునా నానాలే వాళ్ళు వార్డు మెంబర్ కాని వాళ్ళే అసెంబ్లీ కవిత నన్ను వార్డు మెంబర్ అయిందా? నెంబర్ తెచ్చుకుంది పట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఉన్నాడు సార్.